హాయ్ హలో గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాళ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు ఏంటి. ముందుగా ఈనాడు పేపర్తో స్టార్ట్ చేద్దాం. సో బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ రజతోత్సవ మీటింగ్కి సంబంధించిన హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి జపాన్ టూర్ ఏదో ముగిసినట్టున్నది, అదొక వార్త మనం ప్రధానంగా ఆల్ న్యూస్ పేపర్స్లో చూస్తున్నాం. సో నిన్న సండే కాబట్టి పెద్దగా యాక్టివిటీస్ ఏం లేవు. కర్ణాటక మాజీ డీజీపీని సొంత భార్య చంపేసింది. సో ఈ వార్త మనం హైలైట్గా చూస్తూ ఉన్నాం. ఆల్ న్యూస్ పేపర్స్లో ఇది కనబడతా ఉన్నది. కర్ణాటక మాజీ డీజీపీ హత్య, భార్యే హంతకురాలు. ఎందుకంటే ఆస్తి వివాదాలు, కుటుంబ తగాదాలతో ఈ దారుణానికి పాల్పడ్డది. ఆ డీజీపీ పేరు ఓం ప్రకాష్. భార్య చంపేసింది. సో భూగర్భ జలాలు పడిపోతున్నాయట. ఎండలు పెరిగిపోవడంతో నీటి వినియోగం కూడా చాలా భారీ ఎత్తున పెరిగింది. మార్చిలో 9.91 మీటర్ల వద్ద సగటు నీటి మట్టం ఉన్నదట. సో ఇప్పుడు మరింతగా పడిపోతూ ఉన్నది రోజు రోజుకి ఎండలు మండుతుండడంతో. హైదరాబాద్లో ఎకో టౌన్ అట. జపాన్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందట. పర్యావరణ పరిరక్షణ మా లక్ష్యం. ముఖ్యమంత్రి మురాసాకి ప్రాజెక్టును సందర్శించిన రేవంత్ రెడ్డి బృందం. మరి పర్యావరణ పరిరక్షణ అంటున్నారు, అక్కడ ఉన్న చెట్లను గులగొట్టిరేంది? దయచేసి మీరు కేసీఆర్ గవర్నమెంట్తో కంపేర్ చేసుకోకండి. ఆయన లెక్క మేము చేయలే, ఆయన లెక్క మీరు చేస్తారనో, ఆయన కంటే కొంచెం బెటర్ అని మిమ్మల్ని ఎన్నుకోలే. ఒక మార్పు ఏమైనా తీసుకొస్తారేమో, పనికిమాలిన చెత్త నిర్ణయాలు తీసుకోరేమో అని మిమ్మల్ని తీసుకొచ్చారు ప్రజలు మార్పు కోసం. మళ్ళీ మీరు ప్రతిసారి కేసీఆర్తో ఎవరు కంపేర్ చేసుకోలేరు. అంత దరిద్రం, అంత భయంకరమైన ఇది ఎక్కడ ఉండబోదు కూడా. వీళ్ళు ఎంతసేపు ఆయనతో కంపేర్ చేసుకొని వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆపత్కాలంలో ఆపన్న హస్తమట. సీఎం సహాయ నిధి కింద రికార్డు స్థాయిలో చేయూత. 17 నెలల్లోనే 1000 కోట్లకు పైగా ఆర్థిక సహాయం. అక్రమాలు అడ్డుకునేలా ఆన్లైన్ వ్యవస్థ. ప్రతి దశలోనూ లబ్ధిదారులకు సమాచారం. ఇదంతా ఏందండి? ఇప్పుడు ఈ సీఎంఆర్ఎఫ్ అన్నది హెల్త్కి సంబంధించిన ఎవరైనా ఇబ్బంది పడితే ఆ లోకల్ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ కింద అప్లై చేసుకుంటే ఎంతో కొంత సీఎం సహాయ నిధి నుంచి ఆ డబ్బులు వస్తాయి. అసలు రాష్ట్రంలో పరిపాలన ఎట్లుండాలంటే సీఎం సహాయ నిధికి ఎవరు రాకుండా, అలాంటి అవకాశం లేకుండా ప్రభుత్వం పరిపాలన చేయాలి. ఇప్పుడు మెజారిటీ సీఎంఆర్ఎఫ్ చెక్కులు దేనికి పోతున్నాయి? హాస్పిటల్స్కి పోతున్నాయి. ఏ హాస్పిటల్కి పోతున్నాయి? ప్రైవేట్ హాస్పిటల్కి పోతున్నాయి. అదే గవర్నమెంట్ హెల్త్ సెక్టార్ని కనుక మీరు స్ట్రెంథెన్ చేయగలిగితే నీ సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ప్రజలకు ఏమొచ్చింది? ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? మీరు ఆ ప్రభుత్వ హాస్పిటళ్ళకి ప్రజలు వెళ్ళేలా చేస్తే సీఎం సహాయ నిధికి వచ్చిన డబ్బులు ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న అవసరాలకు ఉపయోగించడానికి అవకాశం ఉంది. లేదు, వేరే ఉపాధి ఇంకో అంశం మీద దాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇదేదో చాలా గొప్ప విషయంలాగా మనం చెప్తున్నాం. సీఎం సహాయ నిధి, దాని కింద నాకు 2 లక్షలు వచ్చినాయి, 1 లక్ష రూపాయలు వచ్చింది. అరే ఓవరాల్గా మనం దాన్ని ఆలోచించినప్పుడు ఈ సమాజంలో దానివల్ల ఏం పెద్ద ఉపయోగం అనేది నేను అనుకుంటలేను. ఆంధ్రజ్యోతిలో ఆర్టీసీలో కొలువుల జాతరట. 3038 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రాబోతున్నదట. ఎస్సీ వర్గీకరణతో నియామకాలకు మార్గం సుగమమైంది. క్యాన్సర్ పరీక్షలు ఫ్రీగా చేస్తారట. 18 ఏళ్ళు దాటిన వారందరికీ సర్కారు నిర్ణయమట. మహిళల్లో రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్. మగవారిలో నోటి క్యాన్సర్ పరీక్షలు చేస్తారట. గ్రామాన నిర్వహణకు వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. మరి ఇప్పుడు ఏం చేయాలా? చెక్ చేస్తారు, క్యాన్సర్ ఉందా లేదా, ఆయన హెల్త్ ఎట్లుందనేది చెక్ చేస్తారు. మరి ట్రీట్మెంట్ ఎట్లా? అసలు ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ అందుతుందా? ఒక్కసారి నీలోఫర్ పక్కన ఉన్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్దాం. అక్కడ సరైన ట్రీట్మెంట్ వాళ్ళకి అందుతున్నదా? ఎట్లా ఉన్నది? ఒకసారి దాన్ని ఆలోచిద్దాం. ఇప్పుడు గతంలో కేసీఆర్ కూడా గిట్లనే జ్వర పరీక్షలని, ఇంకోటని కంటి పరీక్షలని, అవన్నీ తూతూ మంత్రంగా చేసే వ్యవహారాలు తప్ప ఇంకొకటి కాదు. మీరు సపరేట్గా పరీక్షలు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది? సపరేట్గా పరీక్షలు ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? ప్రతి మండల కేంద్రంలో, లేకపోతే జిల్లా కేంద్రంలో, లేకపోతే ఏరియా హాస్పిటల్ అయితే ఆ హాస్పిటల్ కేంద్రంలో క్యాన్సర్ పరీక్షలు పెడితే
వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు, అనుమానం వచ్చినప్పుడు ఆ సెంటర్కి వెళ్ళి ప్రజలే పరీక్షలు చేసుకుంటారు ఉచితంగా. అవకాశాన్ని కల్పించండి. దీనికోసం ఏదో ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించి క్యాన్సర్ పరీక్షలు సపరేట్గా, అసలు ఇది గవర్నమెంట్ రూలింగే కాదు. ఇది గతంలో ఇట్లనే చేసిరు. మళ్ళీ మనం మాట్లాడితేనే అరే చేస్తుంటే ఎందుకు చేయనియరు అని అనొచ్చు, అనడానికి ఏముంది. కానీ పరిపాలన అంటే ఏంది? ఆ అవసరానికి ఆ సమయానికి అదొక ట్రీట్మెంట్ చేసి రాష్ట్రం అంతా చేసి అయితే అయిపోయిందా? ఆయనకి ఈ నెలలో లేదు, ఇప్పుడు ఈ నెలలో క్యాన్సర్ గుర్తించలేదండి, వచ్చే నెలలో వచ్చింది, ఇక అయిపోయినట్టేనా ఆయన పని? ఎవ్రీ డే ప్రతిరోజు ఆ క్యాన్సర్ పరీక్షలు ఆయా హాస్పిటల్లో జరిగేలాగా మీరు ప్రణాళిక రూపొందించాలి. ఆ రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంగ్తెన్ చేయాలి. యూత్ అంకుల్స్, యూత్ ఆంటీస్ అట. అంటే ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చినా నేను యువకునే అంటున్నారట జనాలు. అంటే అంత పెరిగిందట, హెల్త్ కాన్షియస్ పెరిగింది, అందంగా ఉండాలి, తయారు కావాలన్న కాన్షియస్ కూడా పెరిగిందట. అదొక కథనం ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఈయనెవరో బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొన్న సుప్రీంకోర్టు మీద, నిన్న ఎన్నికల కమిషనర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండు. నువ్వు ఎన్నికల కమిషనర్ కాదు, ముస్లిం కమిషనర్వి అన్నాడు. మొన్న సుప్రీంకోర్టు మీదనేమో అసలు సుప్రీంకోర్టు పార్లమెంట్ పరిధిలో రాష్ట్రపతి అంశంలో ఎట్లా జోక్యం చేసుకుంటుందని మాట్లాడిండు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు, ఆయన వ్యాఖ్యలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదని చెప్పేస్తున్నారు. మరి బీజేపీ పార్టీ ఎంపీ కదా ఆయన, సంబంధం లేదంటే ఎట్లా? మరి యాక్షన్ తీసుకోండి. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్ళ అభివృద్ధి అట. సిఎస్ఆర్ నిధులతో ఆసుపత్రులకు కొత్త కళ. జిల్లా దవాఖానాల్లో ఆన్లైన్ సేవలు, అందుబాటులో ఎమర్జెన్సీ వైద్యులు. అంటే ప్రభుత్వము బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆయా కంపెనీలు 2% ఇస్తే ఆ 2% డబ్బులతోని ప్రైవేట్ హాస్పిటల్స్కి ధీటుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ స్ట్రెంథెన్ చేస్తాయట. వీళ్ళు బడ్జెట్లో కేటాయించిందంతా 4%. గతంలో అయినా అంతే, ఇప్పుడైనా అంతే. ఇప్పుడు ఆ సిఎస్ఆర్ కింద ఇది పెద్ద స్కామ్ అండి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ అన్నది, ఆ ఫండ్ అన్నది భయంకరమైన స్కామ్. దానికి లెక్క ఎక్కడిది, పత్రం ఎక్కడిది? ఆయా కంపెనీలు గవర్నమెంట్కి 2% ఇచ్చామన్న దాని పేరుతో క్విడ్ ప్రోకో కింద రకరకాల పనులు చేయించుకుంటున్నారు. పోయిన గవర్నమెంట్లో 55 చెరువులు వాళ్ళకి రాసిస్తే వాడు చెరువునే లేపేసిండు. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అట. 16,347 పోస్టులతో వాళ్ళు పెట్టబోతున్నారట. వేరువేరుగా 2 నోటిఫికేషన్లట. మే 15వ తేదీ వరకు దరఖాస్తులకు గడువు. మరి తెలంగాణలో ఎప్పుడు? వాళ్ళు 16,347 పోస్టులతో డిఎస్సి వేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో, అది తెలంగాణలో కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు. కోర్టు మెట్లెక్కిన భారత్ చైనా విద్యార్థులట. తమ స్టూడెంట్ వీసా రద్దును సవాల్ చేస్తూ కేసులు, నిర్బంధాలు, బహిష్కరణలను తక్షణం నిలిపేయాలని వినతి అట. సో నిన్న భారీ ఎత్తున అక్కడ ర్యాలీలు చేశారు. అథ్లెటిక్స్ కోచ్ రమేష్ పైన వేటు. డోప్ టెస్టుల నుంచి అథ్లెట్లు తప్పించుకునేందుకు సహకరించారని అభియోగమట. ఎండల మంట, వానల తంట. రాష్ట్రంలో ఆదివారం కొనసాగిన విచిత్ర వాతావరణం. ఆదిలాబాద్ సహా పలు జిల్లాల్లో మండిన సూర్యుడు. ఉమ్మడి మహబూబ్ నగర్లో రైతుల్ని దెబ్బతీసిన అకాల వర్షం. అసలు ఎంత దారుణంగా ఉందంటే వెదర్, ఎండ వాన. రైతులు మాత్రం చాలా తీవ్రంగా నష్టపోయారు. చైనా సరికొత్త హైడ్రోజన్ బాంబు కనిపెట్టిందట. పరీక్ష కూడా విజయవంతమైందట. సాధారణ బాంబు తరహాలోనే అయినా తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం ఉన్నదట. ఇగో 30 సెకండ్ల మాయా బజార్. రీల్స్, షార్ట్స్తో సోషల్ మీడియా ద్వారా వ్యాపారం జోరుగా బిజినెస్. ఆన్లైన్ వ్యాపారుల్లో గృహిణిలో అధికం. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత. ఒక్క వీడియో హిట్ అయినా కాసుల మోతే. కాస్త తేడా జరిగితే సర్వం పాయే. ఇప్పుడు ఆమె ఏదోడితే ఒక ఆమె ఉన్నదిగా పచ్చళ్ళు అమ్ముకుంటాము, అలేఖ్య చిట్టి పికిల్స్ అని రాసిరుగా. ఇప్పుడు ఆమెది ఏమైంది? నోటికి వచ్చింది, వాగింది, మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు ఎక్కువ మహిళలు దీని మీద ఆధారపడుతున్నారు. కానీ కొన్ని కుటుంబాలు కూడా నిలబడ్డాయి. ఏ మాట కామాట. ఆ యూట్యూబ్ వాడు, లేకపోతే ఆ సోషల్ మీడియా చాలామంది జీవితాలను నిలబెట్టింది. ఇప్పుడు ప్రజలకి దగ్గర అవ్వడానికి మాలాంటి వాళ్ళకు కూడా ఇదే సోషల్ మీడియా, యూట్యూబే కదా కారణం. ఇట్లా ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి వార్తలు కనిపిస్తున్నాయి. కాశ్మీర్ అంతా అతలాకుతలమైందట. 2 రోజులుగా జమ్మూలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయట. ఇగో హరీష్ను దూరం పెట్టారా? రజతోత్సవ సమావేశాలు, ఆ సన్నాహక సమావేశాలకు పోతలేడట.
బేసిక్గా ఏమైపోయిందంటే నేను మొన్న కూడా చెప్పిన, కవిత యాక్టివ్ అయింది, హరీష్ రావు ఇన్యాక్టివ్ అయిండు. కవిత మరి ఎందుకు యాక్టివ్ అయిందంటే ఆమె మరి కొంత బెదిరించే ప్రయత్నం అయితే చేసినట్టు కనబడ్డది. బీసీ అని, ఎస్సీ అని, అదని ఇదని రకరకాల సమావేశాలు పెట్టింది. మొత్తం లైన్ ఎట్లా వెళ్ళిపోయిందంటే కేసీఆర్కి దూరం జరుగుతున్నది కవిత, బీఆర్ఎస్కి దూరం జరుగుతున్నది, ఏదో చేయబోతున్నదన్న ఒక ఇది వచ్చేసరికి కేసీఆర్కి ఏమో మొత్తం ప్రాణం అంతా పెట్టి రజతోత్సవ సభ సక్సెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆమె అటు ఇటు అయితే ఇబ్బంది అని చెప్పి మళ్ళీ కవితను దగ్గరికి తీసుకొని ఈ మహిళలకు సంబంధించిన వ్యవహారం అంతా నువ్వే చూడమ్మా అని అప్పచెప్పిండట. మరి ఎందుకో హరీష్ రావును పక్కన పెట్టేసిండు. ఆయనేమో సిద్దిపేటలో ఆ కార్యక్రమం ఈ కార్యక్రమం దాంట్లో మునిగిపోయాడు. ఈ సభ విషయాన్ని మొత్తం పక్కన పెట్టేసిండు. మరి ఈయన పక్కన పెట్టిండా, ఈయన పక్కన పెట్టేంత ఇది ఉండకపోవచ్చేమో, మామ అని తిరుగుతుంటాడు కదా. కానీ మామ మాత్రం ఎప్పుడు షటకోపమే. భస్మ అదే ఏమంటారు, ఏదో హస్తం అంటారు కదా. కొత్త సిఎస్ డీజీపీ ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ నడుస్తుందట. శాంతికుమారి పదవి అయిపోయింది, డీజీపీ పదవి కాలం కూడా అయిపోతున్నది. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరన్నది తెర మీదకి రాబోతున్నది. రకరకాల పేర్లు ఉన్నాయట. సిఎస్ రేసులో జయేష్ రంజన్, రామకృష్ణారావు. జయేష్కే ఎక్కువ ఛాన్స్ అట. ఈ రేవంత్ రెడ్డికి అసలు కొంచెం కూడా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జయేష్ రంజన్ని తిట్టిన తిట్లు రేవంత్ రెడ్డి వీడియోలు తీస్తే వరుసగా వస్తాయి. సోమేష్ కుమార్ని కూడా తీసుకోపోయినావు, లేకపోతే నవీన్ మిట్టల్కి ఇచ్చేయి ఆ ప్రధాన కార్యదర్శి పదవి. అర్హత ఉందో మరి లేదో కానీ ఆయనకి ఇచ్చేసి అయిపోతుంది. ఇక మొత్తం ఏడాడ భూములు నేను మొత్తం సెట్ చేసి పెట్టేస్తాడు కథం. ఆర్టీసీలో కొలువుల జాతరట. 3000 పోస్టులు ఏవో వేయబోతున్నారట. హైదరాబాద్లో ఎకో టౌన్ ముఖ్యమంత్రి జపాన్ టూర్ కొనసాగుతున్నది. ప్రజా సమస్యలు పట్టవాని కవిత అంటున్నారు. తిరోగమన దిశలో తెలంగాణ ప్రచార ఆర్భాటాలే తప్ప ఏం లేదట. సేమ్ మీ లెక్కనే మేడం, మీది ఎట్లుందో గట్లనే ఉన్నది. గిరిజనులకు డయాగ్నోస్టిక్ సేవలట. ఏటూరు నాగారం, మన్ననూరు, భద్రాచలంలో హబ్సట. హైవే వశీకరణం డ్రైవర్ల మెదడు పైన తీవ్ర ప్రభావం అట. జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణం. ఏటా 10% యాక్సిడెంట్ అట. నెక్స్ట్ వెలుగు విషయానికి వస్తే వెలుగులో సేమ్ ఇవే వార్తలు ప్రధానంగా చూస్తున్నాం. 3 నెలలు 35,000 కోట్లు స్కీమ్లు, కీలక ప్రాజెక్టులకు సర్కారు నిధుల వేట. పైసలు కావాలి, ఇప్పుడు పైసలు కావాలి, పైసలు లేవు. ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తాం. ఇప్పటి వరకు గుర్తించని అమరుల వివరాలు సేకరిస్తాం. మేడం, తెలంగాణ అమరవీరుల సంగతి ఏంది? తెలంగాణ అమరవీరుల కుటుంబాల సంగతి ఏంది? అది కూడా లెక్క తేల్చండి. వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం. ఆయన ఓటమితో తెలంగాణకు తీవ్ర నష్టం. ఎట్లా ఓడిపోయింది మీ నాయన? నీ వల్లే కదా. ఆయన ఓడిపోయి ఎట్లా ఓడిపోయింది? నీ వల్లే ఓడిపోయి నీ పార్టీని నాశనం చేసిందే నువ్వు కదా. ఇప్పుడు మళ్ళీ అంటుండే కేసీఆర్ను మళ్ళీ సీఎం చేయడం చారిత్రక అవసరం అట. అసలు ఆయన పని చేయనిచ్చిరా? నువ్వు మీ చెల్లి ఇద్దరు కలిసి మొత్తం నాకే అవతల పడేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఆయన సీఎం అయితే చారిత్రక అవసరం ఎవరికి? వీళ్ళకు. ఎందుకు? ఉన్నది ఇంకా మిగిలింది ఉన్నది, అది కూడా నాకి పడేయాలి. బీటెక్లో ఫీజుల బాంబట. వచ్చే ఏడాది 20 నుంచి 50% దాకా పెరిగే ఛాన్స్ అట. భారీగా ఫీజులు పెంచాలని కాలేజీలు మొత్తం ప్రపోజల్స్ పెట్టినాయట. మరి జనాల ఆదాయం ఏం పెరగలేదే. కాలేజీ ఫీజులు పెంచాలా, మరి జనాల ఆదాయం పెరగలేదు కదా. చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి జస్ట్ ఫటాఫట్ మనం చూసాం ఏమేమి వార్తలు ఉన్నాయని. కారు బంగ్లా ఉన్న కార్డుకు మాత్రం పేదోళ్ళమే. తెల్ల రేషన్ కార్డు కోసం తీరొక్క వేషాలట. అనర్హులమని తెలిసినా కూడా ఆరాట పడుతున్నారట. ఎందుకంటే ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా. ఇంతమంది ఏమో దొడ్డు బియ్యం ఇచ్చేది, ఎవడు తింటాడు అని అనుకునేది. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు కదా. సో దాంతో ఆ కార్డు కోసం విపరీతమైన డిమాండ్ పెరిగింది. కానీ ఏదేమైనా అనర్హులకు ఇవ్వద్దు, అర్హులకు మాత్రమే ఇవ్వాలి. అవసరమైతే వాళ్ళకి ఇంకొక అనర్హులకు కట్ చేసి అర్హులకు ఇంకొక 2 కిలోలు ఇచ్చినా తప్పులేదు ఎక్స్ట్రా. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు భారీగా ఏర్పాట్లు చకచక. కూతురికి విషం ఇచ్చింది, తల్లి ఆత్మహత్యాయత్నం అట. చిన్నారి మృతి, తల్లి పరిస్థితి విషమం. అనారోగ్య సమస్యలే కారణం అట. ఎక్కడ పోతుంది ఆ రాజ్యం అసలు. డాంకీ మిల్క్ షేక్ అట. రుచితో పాటు ఆరోగ్యం అట. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఫ్రోజన్ బాటిల్ కంపెనీ హిమాలయన్ గాడిద పాలతో తయారు చేస్తురట. ఓర్నాయన, డాంకీ మిల్క్ షేక్ అట, గాడిద మిల్క్ షేక్.
బడా చోర్లు కలిసి దారుస్సలాంలో సభ, కాంగ్రెస్ ప్రోత్సాహంతోనే ఎంఐఎం నిర్వహణ. బండి సంజయ్ మాట్లాడుతున్నారు. చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు.